స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. మలి వయసులో పోటెత్తే మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కోసం మనలో చాలా మంది తైలమర్ధనలు మొదలుకొని ఆకుపసర్ల వరకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వీటన్నిటికన్నా కూడా రైస్ అనే పద్ధతిని ఆచరిస్తే మొండి మోకాళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనాన్ని పొందవచ్చని చెబుతారు డాక్టర్లు. మోకాళ్ల నొప్పులను తగ్గించే రైస్ పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏ కారణం వలనైనా లిగమెంట్ దెబ్బతినగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తీసుకోవాల్సిన మొట్టమొదటి ప్రాథమిక చికిత్స ఏమంటే రైస్ రెజిమ్, RICE అంటే ఫస్ట్ రెస్ట్ టు ద జాయింట్. ఆ తర్వాత ఐస్, దెబ్బ తగిలిన మోకాలు చుట్టూతా చల్లటి ఐస్ని ఒక గుడ్డలో కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్లో కానీ కాపడంలాగా పెట్టాలి. వేడి తగలకూడదు, ఐస్లో పెట్టాలి. సి కంప్రెషన్ అంటే మోకాలు చుట్టూతా క్రీప్ బ్యాండేజ్ లాంటి గట్టి బ్యాండేజ్ కనుక చుడితే ఏమవుతుందంటే ఇంకా ఫర్దర్గా జాయింట్ మీద ఒత్తిడి లేకుండా జాయింట్ కొంత స్టెబిలిటీ వస్తుంది. ప్లస్ వాపు ఏదైతే వస్తుందో ఆ వాపుని కంట్రోల్ చేస్తుంది. లాస్ట్కి ఈ అంటే ఎలివేషన్ అంటే పడుకున్న దెబ్బతిన్న కాలు కింద ఒకటి కానీ రెండు కానీ దిండు ఎత్తు పెట్టుకొని కొంచెం ఎలివేషన్ చేసి ఉంచాలి. దిస్ ఇస్ కాల్డ్ రైస్ రెజిమ్, RICE. R ఫర్ రెస్ట్, I for ice, C for compression, E for elevation. పొగ తాగే అలవాటు మూలంగా క్యాన్సర్ వస్తుందని మనకు తెలుసు. అలాగే రక్తనాళాల్లో సమస్యలు పెరిగి అవి అంతిమంగా గుండె జబ్బుల్ని తెచ్చిపెడతాయని మనకు తెలుసు. అయితే తాజాగా పొగ తాగడం వల్ల వీర్య కణాలకు కూడా ముప్పు పెరుగుతోంది. పొగ తాగే అలవాటు వీర్య కణాల ఆరోగ్యాన్ని దెబ్బతీసి అంతిమంగా సంతాన రాహిత్యాన్ని తెచ్చిపెడుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పొగ తాగే అలవాటు వీర్య కణాలను ఎలా దెబ్బతీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. పొగ తాగని వాళ్ళకి వీర్య కణాల కౌంట్ కనుక చూసినట్టయితే ఎన్ని వీర్య కణాలు ఉన్నాయి పర్ ఎంఎల్ వీర్యంలో అని చూసినట్టయితే డెఫినెట్గా పొగ తాగే వాళ్ళల్లో ఎప్పుడూ వీర్య కణాల సంఖ్య తక్కువగానే కనిపిస్తుంది. సో దీనివల్ల డెఫినెట్గా వీర్య కణాల నంబర్ తగ్గటం, దానివల్ల వీర్య కణాలు ఉండే క్వాలిటీ అంటే కదిలే వీర్య కణాలు, నార్మల్గా ఉండే కణాలు వాటి మోతాదు అంటే వాటి శాతం కూడా తగ్గటం అనేది చాలా కామన్గా చూస్తుంటాం. దీనివల్ల కొంతవరకు సంతాన సాఫల్యత తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంది.